ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీకు కోపం వస్తుందా? అయితే మీరు వారికి బానిసైనట్టే. మీ ప్రశాంతతను మరొకరి చేతిలో పెట్టకండి. చాలామంది అవమానాన్ని ఎదుర్కోవడం కంటే అరవడం లేదా ఏడవడం అనుకుంటారు. కానీ అది మీ బలహీనతను చూపిస్తుంది. మీ గౌరవాన్ని ఇతరుల దగ్గర అడుక్కోకండి. ఎదుటివాడు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు తిరిగి అరిస్తే వాడు అనుకుంది సాధించినట్టే. మార్కస్ అరీలియస్ చెప్పినట్టు మీ మనసు మీద మీకు అధికారం ఉండాలి. బయట జరిగే విషయాల మీద కాదు. మీరు రియాక్ట్ అయితే మీ రిమోట్ కంట్రోల్ వారి చేతికి ఇచ్చినట్టే. నిజమైన స్టోయిజం అంటే అన్నీ భరించడం కాదు, నిశ్శబ్దంతో సమాధానం చెప్పడం. మిమ్మల్ని తక్కువ చేసేవారికి మీ విలువేంటో వివరించాల్సిన అవసరం లేదు. సింహం తనని తాను నిరూపించుకోవడానికి గడ్డి తిందో. మౌనంగా ఉంటూ మీ పని మీరు చూసుకోవడమే అసలైన గెలుపు. ఒకరి తప్పు ప్రవర్తన వల్ల మీరు మీ స్థాయిని తగ్గించుకోకండి. అవమానం అనేది ఒక సమాచారం మాత్రమే. అది ఎదుటివాడి సంస్కారాన్ని చూపిస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని కాదు. రాజీ పడకండి, తల వంచకండి, మౌనంగా ఉంటూనే గెలవండి. Download ShareChat.